నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ట్రైలర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రైలరా నువ్వెప్పుడు చూసా మేము చూడలేదని మీరు అనుకోవద్దు. నిన్న నైట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. నాకు తెలిసి హెచ్డి క్వాలిటీలో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశమే లేదనిపిస్తుంది. అందుకనే ఆ చూసిన పైరసీ ట్రైలర్కే రివ్యూ చెప్పబోతున్నాను. అయితే బేసిక్గా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నా, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నా ఒక 3 వీక్స్కి ముందే టీజర్ అని, ట్రైలర్ అని, సాంగ్స్ అని, ప్రమోషనల్ కంటెంట్ అని, ప్రమోషన్స్ అని అంతా హడావుడిగా ఉంటుంది. చాలా గోలగోలగా సందడిగా ఉంటుంది బాక్సాఫీస్ వద్ద, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం అదంతా రివర్స్లో జరుగుతుంది. అసలు సినిమా రిలీజ్కి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఇప్పటికి కూడా ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానీ, ట్రైలర్ కానీ రిలీజ్ చేయలేదు. నిన్న మార్నింగ్ 10 AM ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పారు. చాలా ఘనంగా ట్వీట్ కూడా వేశారు, రాబోతుంది ఓజస్ గంభీర రాబోతున్నాడని. అయితే కట్ చేస్తే మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు. రాత్రి ప్రీలీజ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల సరైన టైంకి ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయలేకపోతున్నామని చెప్పారు. ఓకే, అక్కడికైనా సరే, అసలే లేట్ అయింది. అప్పటికే ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తిలో ఉన్నారు. అయినా కూడా అడ్జస్ట్ అయ్యారు. సరే, నైట్ ప్రీలీజ్ ఈవెంట్ ఉంది కదా, ఇంకా బాగుంటుంది, ట్రైలర్ అలాగే ప్రీలీజ్ ఈవెంట్ రెండు కూడా ఒకేసారి చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యారు. అయితే నైట్ 7కో 7:30కో ప్రీలీజ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ కెరియర్లో ఏ సినిమా కూడా ఇంత వరస్ట్గా, ఇంత చెత్తగా, ఇంత దరిద్రంగా ప్రీలీజ్ ఈవెంట్ అయితే జరగలేదు. ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది లేదు. అంతా గోలగోలగా ఎవడికి తోచినట్టు వాడు బిహేవ్ చేస్తున్నాడు. ఆ స్టేజ్ మీద అయితే మందలుగా జనాలు వెనకాల. అసలు పవన్ కళ్యాణ్ మైక్ తీసుకొని మాట్లాడేంత వరకు అసలు అక్కడ ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుందన్న విషయమే చాలామంది మర్చిపోయారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఏదో గొర్రెల సంతలా ఉంది అదంతా. అసలు పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇలా జరుగుతుందా, లేదంటే అనుకోకుండా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ సినిమా ఒక పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా భారీ బడ్జెట్లో ఈ సినిమాని తీశారు. అయితే ఇప్పటికి కూడా ప్రమోషన్లు లేవు. హిందీలో కానీ, కన్నడ, తమిళ్, మలయాళం ఈ అదర్ లాంగ్వేజెస్లో అసలు ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేయలేదు. పోనీ అదన్నా తెలుగు రాష్ట్రాల్లోన్నా ఏదన్నా పీకారంటే అది లేదు. ఇక్కడ కూడా టీజర్ లేదు, ట్రైలర్ లేదు, ప్రమోషన్స్ లేవు, ఏమీ లేవు. కనీసం ఆ చేసే ప్రీలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా చేయలేదు. మామూలుగా అయితే ఇది పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఇప్పటికే ప్రమోషన్లు అనేవి స్టార్ట్ చేయలేదు. టీజర్, ట్రైలర్ అవి కూడా ఏమి రిలీజ్ చేయలేదు. నిన్న ప్రీలీజ్ ఈవెంట్ అయితే పెట్టారు. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రాలో, అటు తెలంగాణలో 2 చోట్ల కూడా ప్రీలీజ్ ఈవెంట్ పెట్టాలి. కానీ తెలంగాణలో మాత్రమే పెట్టారు. ఆ చేసేదన్నా ప్రాపర్ ప్లానింగ్తో చేశారంటే అది లేదు. అసలు ఆ ఈవెంట్ చూస్తే ఇదేమన్నా బర్రెల సంతనా, లేదంటే నిజంగా ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుందా అనేది అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి మైక్ తీసుకొని మొత్తం కంట్రోల్లోకి తీసుకునేంత వరకు అక్కడ ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుందన్న సంగతే చాలామంది మర్చిపోయారు. నాకు తెలిసి అక్కడ సుమ యాంకరింగ్ చేస్తుందో, లేదంటే తమన్ యాంకరింగ్ చేస్తున్నాడో తెలీదు. ఆ సుజీత్ ఏం చేస్తున్నాడో తెలీదు. అంతా కూడా బ్యాక్ సైడ్ అయితే మందలు జనాలు. అంటే ఒక ప్రీలీజ్ ఈవెంట్ అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎవరు వస్తున్నారు, ఈవెంట్ గెస్ట్ ఎవరు, అలాగే అక్కడ ఎవరు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నారు, సినిమా గురించిన విశేషాలేమి, ఇవేమీ లేవు. పవన్ కళ్యాణ్ వచ్చి మైక్ తీసుకొని ఏదో 2 మాటలు చెప్పి, 4 డైలాగులు చెప్పి ఏదో కొంచెం కంట్రోల్ చేశాడు. దానికి తోడు వర్షం, దానికి తోడు సినిమా ట్రైలర్ అప్పటికి కూడా రిలీజ్ చేయలేదు. 8, 9, 10, 11 అయింది. ఇక విసుగు వచ్చింటుంది. నాకు తెలిసినంతలో విసుగొచ్చి మొబైల్స్ అన్ని పక్కన పడేసి పండుకొని ఉంటారు. ఆ టైంలో, దయ్యాలు తిరిగే టైంలో ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. అది కూడా ఫైనల్ కట్ కాదు, సరైన ఎడిటింగ్ చేయకుండా, సరైన ఫైనల్ కట్ కాకుండా ఆ సినిమా ట్రైలర్ని అయితే అప్పుడే రిలీజ్ చేశారు. అది కూడా పవన్ కళ్యాణ్ 1కి 10 సార్లు అడుగుతూనే ఉన్నాడు. ఆయన సుజిత్ని, అలాగే తమన్ని ఇంకా ఎవరినో ఒకరిని పిలిచారు, అడుగుతూనే ఉన్నాడు ట్రైలర్ కావాలి అని. లాస్ట్గా ఆయన సీరియస్ అయిన తర్వాత ఈ సినిమా ట్రైలర్ని అప్పుడు రిలీజ్ చేశారు. అది కూడా ఫైనల్ కట్ కాదు. అంతా గందరగోళం. అసలు ఇలాంటి ఈవెంట్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంతవరకు జరగలేదు. ఇకపైన జరుగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. నాకు తెలిసి ఇదే వరస్ట్, దరిద్రం, చెత్త రిలీజ్ ఈవెంట్. సినిమా రిలీజ్కి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఇప్పటి వరకు టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ ఏమీ లేవు. కానీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. కనీసం సరైన ప్రీలీజ్ ఈవెంట్ కూడా దాన్ని ప్రాపర్ ప్లానింగ్తో చేయలేకపోయారు. అంటే మూవీ టీం వైఫల్యం ఏంటో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సినిమా రిలీజ్కి ఇంకా 2 డేస్ మాత్రమే టైం పెట్టుకొని 2 నిమిషాల ట్రైలర్ కూడా కట్ చేయలేకపోయారు. అంటే ఇంత వరస్ట్గా వాళ్ళు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారని మనం అనుకోవాలి. అయితే ఈ సినిమాకి
కనీసం ట్రైలర్ కూడా కట్ చేయలేనంత దుస్థితిలో ఉన్నప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయడం ఎందుకు? కేవలం పవన్ కళ్యాణ్ అబాస్ పాలు చేయడమే కదా ఇది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల వరకు అంటే ఆయన ఇక్కడ స్టార్ హీరో కాబట్టి తెలుసు, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా కూడా సరిపోతుంది. మరీ అంత ప్రమోషన్ చేయకపోయినా, టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా, అనుకున్న టైంకి రిలీజ్ చేయకపోయినా ఆయన కనిపిస్తే ఆటోమేటిక్గా సినిమా పైన హైప్ వస్తుంది, అది వేరే విషయం. కానీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నప్పుడు నార్త్లో మలయాళం, కన్నడ, అలాగే తమిళ్, ఇలా అదర్ లాంగ్వేజెస్లో ఈ సినిమాకి ఖచ్చితంగా ప్రమోషన్స్ జరగాలి. ఒకవేళ ప్రమోషన్లు జరగకపోయినా కనీసం టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయాలి. ఒక ప్రమోషనల్ కంటెంట్ అంటే జనాలకి ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయాలి. కానీ ఏమీ చేయలేదు. అసలు ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకి ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు. మామూలుగా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో అటు తెలంగాణలో 2 చోట్ల పెట్టాలి. కానీ తెలంగాణలో మాత్రమే పెట్టారు. పోనీ ఆ చేసేదన్నా సరిగ్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో చేశారంటే అది లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నిన్న ఈవెంట్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక మాటలో చెప్పాలంటే డిజాస్టర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం మూవీ టీం వైఫల్యం మాత్రం కళ్ళకు కట్టినట్లు కనిపించింది అక్కడ. అసలు అది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగే లేదు. పోనీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు, సినిమా రిలీజ్కి ఇంకా 2 days ఉండగానే రిలీజ్ చేస్తామన్నారు. మామూలుగా బేసిక్గా 3 weeksకి ముందే ట్రైలర్ టీజర్ రిలీజ్ చేయలేదు. 3 days ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. నిన్న 10 గంటలకి ట్రైలర్ రావాలి, చూస్తే ట్రైలర్ని పోస్ట్పోన్ చేశారు, నైట్ రిలీజ్ చేస్తామన్నారు. సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, అలాగే ట్రైలరు బాగుంటుంది, మంచి హైప్ వస్తుంది అనుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగ్గా చేయలేదు. ఆ ట్రైలర్ కూడా సరిగ్గా రిలీజ్ చేయలేదు. అది కూడా ఎడిట్ చేయకుండా ఫైనల్ కట్ కాదు, అది సరిగ్గా ఎడిట్ చేయలేదు, అలాగే వదిలేశారు. అంటే సినిమా రిలీజ్కి ఇంకా 2 రోజులు మాత్రమే టైం పెట్టుకొని 2 నిమిషాల ట్రైలర్ కూడా కట్ చేయలేదంటే ఇంకా ఏమనుకోవాలి దీని గురించి? ఇది కేవలం పవన్ కళ్యాణ్ని అబాస్ పాలు చేసినట్లే అవుతుంది. సరే, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ట్రైలర్ని అయితే ఇక రిలీజ్ చేసే అవకాశమే లేదు. ఇక రిలీజ్ చేయరు కూడా హెచ్డి క్వాలిటీతో. ఎందుకంటే ఇప్పటికే నిన్నటి వరకు ఈ సినిమా పైన ఓ మోస్తారుగా హైప్ అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా ట్రైలర్ కట్ అని దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి మళ్ళీ నైట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అటర్ ఫ్లాప్ అయ్యి మళ్ళీ దాంట్లో కూడా ట్రైలర్ సరిగ్గా రిలీజ్ చేయలేకపోయారో అప్పుడే ఈ సినిమా పైన నెగిటివిటీ అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. సినిమాకి కొంచెం కష్టంగానే ఉంది నాకు తెలిసినంత వరకు. సినిమా కంటెంట్ మాట్లాడాలి అంటే ఈ సినిమా కంటెంట్లో ఏదో లోపం ఉండడం వల్లే ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు అని సెటైల్స్ పడుతున్నాయి, కాంట్రవర్సీ జరుగుతుంది, ట్రోలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసినా కూడా అది నెగిటివ్గానే తీసుకుంటారు. కాబట్టి ఇక ట్రైలర్ రిలీజ్ చేయరు నాకు తెలిసినంతలో. ఇంకా మనము ఆ చూసిన పైరసీ ట్రైలర్ గురించే మాట్లాడుకోవాలి. ఫైనల్ కట్ కాకపోయినా వచ్చిన ట్రైలర్ మాత్రం అదే. ఇక ట్రైలర్ ఎలా ఉంది, ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది చెప్తాను. ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఓకే, ఇట్స్ గుడ్, బాగుంది, ఒక్కసారి చూడొచ్చు అనే రేంజ్లోనే ఉంది. అయితే స్టోరీని ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఏం జరుగుతుంది అంటే హీరో ఒక చోట ఉంటాడు, ఆయన ఒక పెద్ద డాన్, ఆయనకు అనుకోకుండా ఆయన ఫ్యామిలీకి ఏదో జరుగుతుంది. ఆ తర్వాత ఆయన అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ అనుకోకుండా మళ్ళీ తన పాస్ట్ లైఫ్లోకి వచ్చి తర్వాత ఏం జరుగుతుంది అనేది మొత్తం స్టోరీ. అంటే ఇది ఒక రొటీన్ రివెంజ్ గ్యాంగ్స్టర్ ఫిలిం, ఒక యాక్షన్ ఫిలిం. కాబట్టి దీంట్లో మన స్టోరీని కూడా ఎక్స్పెక్ట్ చేసి దండగా నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. ఇవన్నీ కూడా రొటీన్గానే ఉంటాయి. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా వేరే లెవెల్, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే డాకు మహారాజ్ సినిమాలో ఎలా ఉందో అలాగే అనిపించింది. అంటే స్టోరీ కాదు, ఆ విజువల్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ అన్నీ చాలా బాగున్నట్టుగానే అనిపించాయి. సినిమా కూడా రేపు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మాట్లాడాల్సింది ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అంటే కొత్త స్టోరీ ఏం కాదు. ఇప్పుడు సుజిత్ దాన్ని ఎలా తీసుకెళ్ళాడు, టేకింగ్ అండ్ మేకింగ్ ఎలా, స్క్రీన్ ప్లే మంచిగా ఉండాలి. మనల్ని సినిమా హాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి లాస్ట్ మినిట్ వరకు మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడా లేదా, మనకి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ చేశాడా లేదా అనేది మాత్రమే చూడాలి. స్టోరీని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవర్ హైప్తో మాత్రం అసలు సినిమాకి వెళ్ళొద్దు. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు అనే విధంగానే ఉన్నట్టుంది ట్రైలర్ చూస్తుంటే. కాబట్టి మీరు ఓవర్ హైప్తో వెళ్ళి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి అది లేదే అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలో స్టోరీ లేదు, ఉన్న స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ, కానీ
యాక్షన్ ఫిలిం, గ్యాంగ్స్టర్ ఫిలిం, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. సినిమా అయితే బాగున్నట్టే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, నేను మళ్ళీ చెప్తున్నా, స్టార్ హీరో సినిమాలంటే మీరు స్టోరీని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. రొటీన్ స్టోరీస్ మాత్రమే ఉంటాయి, మాస్ కమర్షియల్ అంశాలు ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బీజిఎం, ఎలివేషన్స్, భారీ డైలాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు తెలిసి ఓజీ సినిమాలో అవన్నీ కూడా ట్రైలర్లో కనిపించాయి. ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారంటే మీ కర్మ, దానికి మనం ఏం చేయలేం. ట్రైలర్ అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉంది. ఖచ్చితంగా టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఇది ఓజీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించిన, ఇది నా ఒపీనియన్. మరి ఓజీ సినిమా ట్రైలర్ మీరు కూడా అలాగే పైరసీలో చూసుంటే ఆ చూసినంత వరకు మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.